హలో హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం బీపీఎం మ్యాక్రో యూస్ చేసి లాస్ట్ రో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఈ లాస్ట్ రో ఫైండ్ అవుట్ చేయడం వల్ల యూజెస్ ఏంటి? సో మనకి లాస్ట్ రో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని మన మ్యాక్రోలో ఎలా వాడుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫస్ట్ మ్యాక్రో విండో ఓపెన్ చేయండి, VBA విండో, Alt F11 ప్రెస్ చేయండి. సో దాని తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి మాడ్యూల్ ఇన్సర్ట్ చేయండి. ఓకే, సో మనకి డేటా అనేది మనకి సెకండ్ రో నుంచి, అంటే ఇది హెడ్డింగ్ అనుకుంటే మనకి అసలు డేటా అనేది సెకండ్ రో నుంచి 6th రో వరకు ఉంది. అంటే 1 2 3 4 5 రోస్ ఆఫ్ డేటా ఉంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోజు డైనమిక్గా అప్డేట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈరోజు 6 రోస్ ఉన్నాయి, సెకండ్ మేబీ ఒక 2 days తర్వాత 10th రో వరకు మనకి డేటా ఉంది. సో మనం ఈ ఫైల్లో ఉన్న డేటాని ఏం చేస్తున్నామంటే కొన్ని ఫార్మాటింగ్స్ అవి అప్లై చేసేసి ఈ డేటాని మనం కాపీ చేసి వేరే ఫైల్లో పేస్ట్ చేస్తున్నాం, అంటే మ్యాక్రో యూస్ చేసి. సో ఈ డేటా అనేది ఒకవేళ స్టాటిక్గా ఉంటే, అంటే అసలు చేంజ్ అవ్వకుండా ఎప్పుడు ఇలానే ఉంటే, సో అది మనకి ఈజీ. జస్ట్ మనకి డైరెక్ట్గా రేంజ్ ఇచ్చేయచ్చు, అంటే మనకు మ్యాక్రోలో రేంజ్ అనేది ఫిక్స్ చేసేయచ్చు. ఫిక్స్ చేసి డైరెక్ట్ కాపీ ఇక్కడ నుంచి కాపీ చేసుకొని వేరే దగ్గర మనం పేస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒకవేళ డైనమిక్గా మనకి రేంజ్ అనేది చేంజ్ అవుతూ ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 6th రో వరకు మనకి వాల్యూస్ ఉంటే మేబీ ఒక 2 days తర్వాత 10th రోస్ వరకు అప్డేట్ అయ్యాయి, మళ్ళీ కొన్ని రోజులకి మనకి 12th రో, అట్లా ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనం రేంజ్ అనేది ఫిక్స్ చేయలేం. సో ఇలాంటి టైమ్స్లో మనకి లాస్ట్ రో అనేది చాలా యూజ్ అవుతుంది. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈరోజు చూద్దాం. Alt F11 అని ప్రెస్ చేయండి. ఓకే, ఆల్రెడీ VBA విండో ఓపెన్ చేశాం కదా. సో ఇక్కడ మన ప్రోగ్రామ్ రాద్దాం. సబ్ స్పేస్ ఫైండ్ లాస్ట్ రో. సో మ్యాక్రో అనేవి ఓపెన్ చేశాను. సో దీంట్లో మనకి లాస్ట్ రో ఫైండ్ అవుట్ చేయడానికి కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఆ వేరియబుల్లో నాకు లాస్ట్ రోకి సంబంధించిన వాల్యూని స్టోర్ చేసుకుంటాను. సో ఫస్ట్ మనం వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి? టిన్ స్పేస్, సో మన వేరియబుల్ నేమ్ నేను జస్ట్ LR అని ఇస్తాను. LR అంటే లాస్ట్ రో అని. యాజ్, సో దానికి మేబీ మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి, స్ట్రింగ్ అని, సో అలాగే మనకి వేరియంట్ అని చెప్పేసి, సో ఇలా మనకి కొన్ని డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో నేను దాంట్లో వేరియంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే అది ఏదైనా కానీ, అంటే నెంబర్ కానీ, డెసిమల్ నెంబర్ కానీ, లేదు అనుకుంటే స్ట్రింగ్ కానీ, బులియన్ కానీ, ఏది ఉన్నా కానీ తీసేసుకుంటుంది. సో నేను వేరియంట్ అనేది తీసుకున్నా, ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు లాస్ట్ రోకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో LR అంటే మన వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు sheet1 డాట్ రేంజ్. సో మన sheet1 అంటే ప్రజెంట్ మన డేటా sheet1లో ఉంది కాబట్టి sheet1 డాట్ రేంజ్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది మనకి ఒక 10 columns ఆఫ్ డేటా ఉంది. సో దాంట్లో ఏదైతే కాలం మనకి కరెక్ట్ వాల్యూస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రొడక్ట్ అనేది అన్ని రోస్లో డేటా ఉంది, బట్ సేల్స్లో మనకి ఒకవేళ కొంచెమే డేటా ఉందనుకోండి, సేల్స్లో ఇక్కడ 100 ఉంది, దాని తర్వాత మనకి డేటా లేదు, మేబీ దాని తర్వాత 654 అనే డేటా లేదు. సో ఇలా ఉన్నప్పుడు మీరు బెటర్ ఏ కాలం తీసుకుంటే మీకు బెటర్గా లాస్ట్ రో అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఒకవేళ లేకపోయినా కూడా, సో లాస్ట్ రో ఇప్పుడు మనం రాసే కాన్సెప్ట్ ఏంటంటే అది కింద నుంచి కింద నుంచి లాస్ట్ రో, అంటే మనకు ఇక్కడున్న రోస్లో ప్రజెంట్ ఇక్కడ 6th రో వరకు డేటా ఉంది, బట్ మనం రాసే ఫార్ములా ఎలా చెక్ చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, లాస్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి పైకి వస్తుంది. సో ఎక్కడికైతే మనకి కర్సర్ ఆగిపోతుందో ఆ రోని మనం తీసుకొని మనకి చూపెడుతుంది ఇది లాస్ట్ రో అని. సో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో నేను డైరెక్ట్గా A అనే కాలం తీసేసుకుంటున్నాను. సో A, సో ఇక్కడ మనకి రేంజ్ అనేది ఒకవేళ మనం ఇస్తే A1 A2 అవన్నీ మనం ఫిక్స్ చేసినట్టు అవుతాం, అంటే రేంజ్ అనేది మనం ఫిక్స్ చేసినట్టు అయిపోతుంది. బట్ ఇక్కడ మనకేంటి, మనం డైనమిక్గా మనం రోని ఫైండ్ అవుట్ చేయాలి, ఏ రోలో ఉందనేది. సో A అనేది మనకి కాలం, సో దాంట్లో మనకి రో కావాలి. సో ఇక్కడ రోస్ డాట్ కౌంట్ బ్రాకెట్ క్లోజ్ అండ్ డాట్
అండ్ ఎక్సెల్ అప్. సో దీంట్లో మీరు చూసినట్టయితే ఎక్సెల్ డౌన్, ఎక్సెల్ అప్, సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను దీంట్లో ఎక్సెల్ అప్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎక్సెల్ అప్ ఏం చేస్తుందంటే మనకి కింద నుంచి వచ్చి మనకి ఏదైతే రో ఉందో అక్కడ మనకి వాల్యూని సెలెక్ట్ చేస్తుంది. అప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఏ రోలో ఉంది అనే వాల్యూ మనకి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. F8, F8, F8. ఇప్పుడు ఒకసారి వాల్యూ హోవర్ చేసి వాల్యూ చూద్దాం. సో మనకి ఇక్కడ పైనాపిల్ అనేది చూపెడుతుంది. ఓకే, సో మనకి వాల్యూ ఫైండ్ అవుట్ అయింది. బట్ ఏంటి, పైనాపిల్ అనేది మనకి లాస్ట్ రోలో ఉంది అని చూపెడుతుంది. బట్ మనకేం కావాలి, రో అనేది కావాలి. అంటే అది ఏ రోలో ఉంది ఆ నెంబర్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం డాట్ రో అని ఇద్దాం. సో ఆటోమేటిక్గా మనకి రో నెంబర్ వస్తుంది. మ్యాక్రో స్టాప్ చేస్తున్నా, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. F8, F8, F8. ఇప్పుడు హోవర్ చేసి చూడండి, ఇప్పుడు మనకి 6 అనే వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వాల్యూ అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు మనం VBA మ్యాక్రో రన్ చేసి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పాత ఎగ్జాంపుల్ ఒకవేళ మనకి వాల్యూ అనేది స్టాటిక్లో ఉండి, అంటే ఓన్లీ 6th రో వరకే మనం కాపీ చేస్తున్నామంటే మనకి ఇది ఫిక్స్ చేసేయచ్చు. మ్యాక్రోలో డైరెక్ట్గా రేంజ్ అనేది ఫిక్స్ చేయొచ్చు. ఇప్పుడు మనకి చూసినట్టయితే ఇక్కడ మనకు వాల్యూ అప్డేట్ చేసాం. ఒకవేళ ఫిక్స్ చేస్తే మనకు పైనాపిల్ ఇక్కడ వరకే, అంటే 6th రో వరకే డేటా అనేది కాపీ పేస్ట్ అయిపోయింది. బట్ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ 7th రోలో కూడా డేటా ఉంది. బట్ అది డైనమిక్గా అప్డేట్ అవుతున్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీంతో LR అనే దాంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, లాస్ట్ రో అనేది ఎక్కడ ఉందనేది చెక్ చేద్దాం. F8 2 times ప్రెస్ చేసా, ఇప్పుడు చేస్తే మీకు ఆటోమేటిక్గా 7 అనేది వస్తుంది. సో ఇలా ఈ లాస్ట్ రోని వాడుకొని మనం డేటాని కాపీ పేస్ట్ చేయడానికి కానీ, లేదు అనుకుంటే ఇంకా ఏదైనా ఫార్మాటింగ్ రిలేటెడ్ మ్యాక్రో అంటే రాయడానికి కానీ, సో చాలా డిఫరెంట్ వేస్లో ఈ లాస్ట్ రోని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు మ్యాక్రోని రాసేటప్పుడు చాలా 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 యూజ్ అవుతుంది. సో మీరు బెటర్ ఈ LR అనే దాన్ని ఒక్కసారి మళ్ళీ నేను చెప్తా వినండి. షీట్ 1 అంటే మనకి ఏ షీట్లో ఉంది, డాట్ రేంజ్, దాని తర్వాత ఈ కాలం అనేది మీరు ఆటోమేటిక్గా డేటా ఉన్న కాలం సెలెక్ట్ చేసుకొని ఒకవేళ లేకపోయినా కూడా సో మనకి వర్కౌట్ ఈ ఫార్ములా అనేది మనకి డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మీరు ఏ కాలం ఇచ్చినా సరిపోతుంది. సో నేనైతే ప్రజెంట్ ఏ తీసుకున్నా, మీరు B తీసుకున్నా కూడా ఓకే. ఏ దాని తర్వాత మనకి కరెక్ట్గా మనకి తెలియదు కాబట్టి మనకి డైనమిక్గా వాల్యూ కావాలి కాబట్టి & పెట్టి రోస్ డాట్ కౌంట్ బ్రాకెట్ క్లోజ్ డాట్ ఎండెల్ ఎండ్ ఎక్సెల్ అప్ డాట్ రో, అంటే మనకి ఈ కింద నుంచి సెలెక్షన్ అవుకుంటూ వచ్చి ఎక్కడైతే మనకి ఆగిపోతుందో ఫెజ్ ఆ వాల్యూ అనేది మనకి తీసుకుంటుంది. సో ఆటోమేటిక్గా మనకి 7 అనేది వస్తుంది అన్నమాట. సో ఇలా మీరు లాస్ట్ రో అనేది మ్యాక్రోలో ఫైండ్ అవుట్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. Please subscribe to my channel. Thank you.